నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ స్పెషల్ స్టోరీ. అసలే అక్కడ లేదనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఏకుమేకైందా? అన్నకు చెల్లెమ్మే ఎదురుదాడికి సిద్ధమైందా? ప్రతి మగవాడి విజయం వెనక ఓ మహిళ ఉన్నట్లుగాని స్త్రీలతో రాజ్యాలే కూలిపోయాయన్న సామెతకు అచ్చం ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలానే మారిందా? వైఎస్ షర్మిలని వైసీపీ సర్కార్ను కోల్చనుందా? షర్మిల వర్సెస్ వైఎస్ జగన్. వాచ్ ది స్టోరీ. ఆంధ్ర రాజకీయాల్లో షర్మిల ఎపిసోడ్ కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన కాంగ్రెస్ తాజాగా పుంజుకుంది. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టగా అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారం చేపట్టేందుకు పావులు కలుపుతోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు తీసుకొచ్చేందుకు వైఎస్ షర్మిలను రంగంలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కీ రోల్ పోషించాలన్న ఏఐసీసీ మాటను షర్మిల కాదనకుండా తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. సొంత అన్నైనా సరే రాజకీయాల్లో ఎవరి దారి వారిదే అన్న చందంగా షర్మిల జగన్ ఎపిసోడ్ ఆంధ్ర రాష్ట్రంలో మారమవుతోంది. ఇటీవలి కాలంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్గా వైఎస్ షర్మిలను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ పార్టీల అసంతృప్త నేతలంతా షర్మిలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీతో కదం తొక్కేందుకు ముందుకొస్తున్నారు. రాజన్న రాజ్యం కావాలని ప్రజల్లోకి వెళ్తున్నారు షర్మిల. తెలంగాణలో ప్రదర్శించిన దూకుడు ఏపీలో ఉంటుందా అని అందరూ అనుకుని తేరుకునే లోపే అంతకు మించి అన్నట్లుగా జగన్పై తుపాకీ ఎక్కుపెట్టింది షర్మిల. పదవీ బాధ్యతలు చేపట్టడమే తరువాయి పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 23న షర్మిల పాదయాత్ర చేపట్టగా 31 వరకు 9 రోజుల పాటు వైఎస్ఆర్ పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయా జిల్లాల్లోని కాంగ్రెస్ పరిస్థితి, పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. ఏపీ ప్రజలకు మేలు జరగాలని ఇచ్చాపురం నుంచి ప్రస్థానం మొదలు పెడుతున్నారని షర్మిల వెల్లడించారు. ఏపీలో సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఏపీలో అభివృద్ధి కుంటుపడిందని, ఎక్కడ చూసినా నిరుద్యోగం, పేదరికం తాండవిస్తోందని ఫైర్ అయ్యారు షర్మిల. తన స్వలాభం కోసమే సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. మోడీకి వైసీపీ ఎంపీలు ఓడిగం చేస్తున్నారని చెప్పారు. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేని బీజేపీ ఆడిస్తే వైసీపీ ఆడుతోందని ఎద్దేవా చేశారు. మతతత్వ పార్టీకి వైసీపీ అమ్ముడుపోయిందన్న షర్మిల హోదా కోసం టీడీపీ ఎంపీలను రాజీనామా చెయ్యాలన్న జగనన్న ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హోదా ఎందుకు తేలేదో ప్రజలకు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్నారని, మరి ఇప్పుడు ఓటు అడిగే అర్హత వైసీపీకి లేదన్నారు. ఆయన వైఎస్ బిడ్డే కానీ ఆ పాలన లేదన్నారు షర్మిల. కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షంలో ఉండగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ప్రతిపక్షమైన ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. ఇక షర్మిల విమర్శలకు వైవి సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామన్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా షర్మిల వ్యవహారం ఉందన్నారు. షర్మిల కాదు, ఎవ్వరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేరన్నారు. ఏపీ రాష్ట్రానికి వైఎస్ షర్మిల వచ్చింది ఈ రోజేనని, రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో లేదో ఒక్కసారి చూసి మాట్లాడాలని అన్నారు.
అభివృద్ధి అంటే రోడ్లు వేసి బిల్డింగులు కట్టడం కాదని ఆయన చురకలంటించారు. ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే, కానీ ప్రజలు మాతో ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. వైఎస్ఆర్ ఆశయ సాధనకి నేనే సరైన నాయకురాన్ని, నా వెంట నడవాలంటే ఒక పిలుపునిచ్చింది. అది ప్రజలు నిర్ణయించాలండి. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన్ని షార్ట్షీట్లో ఆయన పేరు పెట్టారే, దానికోసం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి 16 నెలలు జైల్లో పెట్టారు. ఆ సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం ఈరోజు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు షార్ట్షీట్లో పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్ళకేం సమాధానం చెబుతావు నువ్వు? సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయా నువ్వు మాట్లాడేది? ఒక్కసారి ఎన్ని ఆలోచించుకోవాలని ఆమెకి షర్మిలమ్మ గారికి కూడా నేను కోరుతాను. వైసీపీ టీడీపీ 2 పార్టీలు కూడా బీజేపీకి తొత్తులుగా మారిపోయాయని ఆమె మాట్లాడుతున్నారు. దాంట్లో మీ అభిప్రాయం? బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తొప్పుడుగా మారే ఇదే లేదు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంలో ఈ పార్టీ కాదు ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటామని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్లో కానివ్వండి, బయట కానివ్వండి. ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం. మనకి రాజధానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఈ విధంగా ఇన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళమా? వీటి కోసమే మేము కాంప్రమైజ్ అయ్యాం, కానీ పార్టీ సిద్ధాంతాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా తాకట్టు పెట్టలేదు మేము కానీ, మా పార్టీ అధ్యక్షుడు కానీ, మా ప్రభుత్వం కానీ. అట్ ద సేమ్ టైం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఎంత అప్పు చేశారు? ఆ 5 ఏళ్ల కాలంలో ఆయన ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు అనేది ఒకసారి చూడండి. వైవి సుబ్బారెడ్డి చేసిన సవాల్పై వైఎస్ షర్మిల స్పందించారు. అభివృద్ధిని చూసేందుకు తాను సిద్ధమని, డేట్ టైం చెప్పాలని ఛాలెంజ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఆమె ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో వివిధ అంశాలపై ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎంను తాను జగన్ రెడ్డి అంటే సుబ్బారెడ్డికి నచ్చడం లేదన్నారు. ఇకపై ఆయన్ను అన్నగారు అని అంటానని షర్మిల స్పష్టం చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అనడం నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ని చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాము, చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, రెడీ. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల కోసం దరఖాస్తుల స్వీకరణను ఏపీ కాంగ్రెస్ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణను ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ సర్కార్పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. బీజేపీతో టీడీపీ, వైసీపీలు రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆమె విమర్శించారు. బీజేపీతో చంద్రబాబు తెర ముందు పొత్తులు పెట్టుకుంటే వైసీపీ తెర వెనుక ఒప్పందాలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. వైజాగ్ ఉక్కును సర్వనాశనం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుందని ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాల్సిన గంగవరం పోర్టును
600 కోట్లకు అదానీకి జగన్మోహన్ రెడ్డి అమ్మేశారని ఆమె ఆరోపణలు చేశారు. కుమ్మక్కు కోసం, స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ప్రజలు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి. కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, ప్రభుత్వం సైతం, ముఖ్యమంత్రి గారు సైతం బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు, బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇక షర్మిల ఏపీలోకి ఎంట్రీపై రాజకీయ విశ్లేషకులు విభిన్న అభిప్రాయాలు చెప్తున్నారు. జగన్కు బలమైన పోటీ ఇస్తుందని, అవసరమైతే జగన్ ఓటమికి కారణంగా షర్మిల నిలవనున్నారని తెలుస్తోంది. వైసీపీ కోటను బద్దలు కొట్టడానికి షర్మిల ఓ అణుబాంబులా మారుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. అటు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమే ప్రధాన ప్రతిపక్షంగా భావించిన వైసీపీ ఇప్పుడు షర్మిల ఎత్తుగడలను ఏ విధంగా ఢీకొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.